మంచి ఒక అతన్ని తీసేశారు కదా, రాజీనామా చేయించారు కదా బ్రిజ్భూషణ్ ని. అట్లాంటివి ఉంటాయి తీసేదలుచుకుంటే ఇమీడియట్ గా వెంటనే తీసేస్తారు, మేము పక్క తప్పుకుంటారు. ఇది దాన్ని రేప్ ఏం కాదు, అది కావాలని పెట్టినటువంటి కేసు, కానీ మైనర్ కాబట్టి కేసు అయింది. దాంట్లో అది ప్లాంటెడ్ అనేది అర్థమైపోయింది. కాబట్టి దాన్ని అంత సీరియస్ గా వాళ్ళకి ఏంటంటే ఉండే ఫీడ్బ్యాక్ ఉంటది కదా, నిఘా వర్గాలు ఇవన్నీ కూడా నడిచిపోయి. అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసు తెలంగాణలోనే బీజేపీ కొంచెం బలం ఎక్కువ ఉందని అనుకుంటారు కదా, బలమైన నాయకులు కూడా ఉన్నారు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వలేదు మరి? ఇప్పుడు అసలు ఇద్దరు కేబినెట్ స్థాయి ర్యాంక్ లో ఉన్న మంత్రులు ఉన్నారు కదా, బండి సంజయ్ అయినా వస్తున్న సహాయ మంత్రులే కానీ బలమైన స్థాయిలో. అది వేరు ఇది వేరు కదా, ఇది పార్టీకి సంబంధించిన ప్రభుత్వమే లెక్క అక్కడ. పార్టీ పరంగా నేను అనుకోవడం సంస్థాగత మార్పులు జరుగుతాయి అనుకుంటున్నా. రామచంద్రరావు ప్లేస్ లో ఎవరో ఒకళ్ళకి అప్పచెప్తారు, అందులో భాగం ఇది అనుకుంటున్నాను నేనైతే. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏమన్నా మారే అవకాశం ఉంటుందా రేపు? ఇంకా అధ్యక్షుడు ఇప్పుడు మార్చేది ఏం లేదు. అంటే వాళ్ళకి టర్మ్ ఉంది కదా, 3 ఏళ్ళు 2 ఏళ్ళు ఉన్నట్టుంది, అప్పటిదాకా అయితే ఉంచుతారు. అంటే మంత్రి ఒకటి ఇప్పుడు నితిన్ నబీన్ తన టీం ముందు వేసుకుంటాడు, అన్ని రాష్ట్రాలకి మార్చుకోవచ్చు అతని ఇష్టం. అది అమిత్ షా ఇద్దరు కూర్చుని ఆలోచిస్తారు ఏంటనేది. అంటే బీజేపీ కూడా ఏదో ఒక స్టెప్ తీసుకుంటది భవిష్యత్తు, తప్పదు. ఎలక్షన్ నాయకుడు మారినప్పుడు తప్పదు. ఇప్పుడు వాస్తవంగా నడ్డాని ఎక్స్టెండ్ చేశారు దాదాపు ఏడాది పాటు. పురంధేశ్వరి కూడా అందుకే ఎక్కువ రోజులు ఉంది కంటిన్యూ చేసుకురావడం వల్ల. ఆ తర్వాత మార్చారు కదా. అవును, ఇంకా భవిష్యత్తులో ఆమెకు వేరే అవకాశం వస్తుందో లేదో కూడా చూడాలి. ప్రెసిడెంట్ అవ్వచ్చేమో, జాతీయ స్థాయి ప్రెసిడెంట్. రైట్.